హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! ఈ రోజుల్లో మనము ప్రతి ఒక్కరిని చూసినా వారు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎలాగా నేను శోధనను జయించాలి అని చెప్పి. మనము శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే, ఒకవేళ శోధనలో పడినా ఆ శోధనను మనం ఎలా జయించాలి అనంటే, మన శరీరమును, మన చిత్తమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునే వారిగా ఉండాలండి. అప్పుడు మన చిత్తమును కాకుండా దేవుని చిత్తం చేసేవారిగా ఉంటాం కాబట్టి మనము శోధనలో పడిపోకుండా ఉంటాము. అదేవిధంగా దేవుని వాక్యమును మనము ధ్యానించే వారిగా ఉండాలి. ఇంకా మనము అన్ని విషయంలో దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనము దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మనము పాపానికి ఇది బానిసలుగా కాకుండా దేవుని నీతి నిమిత్తమై మనం దాసులుగా జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా అపవాదికి ఏ విషయంలో మన జీవితంలో చోటు ఇవ్వకుండా మనము శరీరిచ్చ నుండి పారిపోతూ దురాశ నుండి, లోకాశల నుండి మనం దూరంగా జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా మన మాటలను బట్టి మనల్ని మనము సమర్థించుకునే వారిగా, మన స్వయనీతి కోసము మనము మాట్లాడే వారిగా కాకుండా అటువంటి మాటలను మనము ఎప్పుడైతే మాట్లాడకుండా ఉంటామో, ప్రభునందు ఎప్పుడైతే ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆనందించే వారిగా ఉంటామో, అప్పుడు మనము శోధనను జయించే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!